pair of linear equations in two variable. Here if we observe there are two equations. ఈ two equations ని కలిపి pair of linear equations in two variable. a1x plus b1y plus c1 equals to 0, a2x plus b2y plus c2 equals to 0. ఇక్కడ two equations ని ఇచ్చాడు కాబట్టి ఈ two equations కలిపి pair of linear equation system అంటాం. Here what is the condition? The condition should be a1 a2 b1 b2 c1 c2 belongs to r. అంటే belongs to r means real numbers, and also a1 square plus b1 square not equals to 0 ఉండాలి, a2 square plus b2 square not equals to 0. These conditions should be satisfied. And next point, a pair of linear equations in two variables can be represented and solved by graphical method, model method, algebraic method. అంటే మనం ఏ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు ఈ పేర్ ఆఫ్ లినియర్ ఈక్వేషన్స్ని? గ్రాఫికల్ మెథడ్లో రిప్రజెంట్ చేయొచ్చు, అండ్ ఆల్సో మోడల్ మెథడ్ అండ్ ఆల్జీబ్రాయిక్ మెథడ్. Again in algebraic method there are three methods. First one is substitution method, second one elimination method, third one cross multiplication method. Here the pair of linear equation system is given. ఈ పేర్ ఆఫ్ లినియర్ ఈక్వేషన్ సిస్టమ్కి ఎన్ని సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, దాన్ని ఎలా మనము చెక్ చేయొచ్చు అనేది చూడండి. ఫస్ట్ వన్ కన్సిస్టెంట్. ఈ టర్మ్స్ యొక్క డెఫినేషన్ ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. కన్సిస్టెంట్, వాట్ ఈజ్ కన్సిస్టెంట్? ద సొల్యూషన్ ఎగ్జిస్ట్ ఫర్ గివెన్ సిస్టమ్. అంటే సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అయిందనుకో దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ consistent. Inconsistent means the solution does not exist for given pair of system. Given pair of system అనగానే ఇక్కడ ఎన్ని ఈక్వేషన్స్ ఉంటాయి? మనకి టూ ఈక్వేషన్స్ ఉంటాయి. టూ ఈక్వేషన్స్ ఉన్నాయి అంటే దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ ఏ pair of system. What is consistent? If the solution exists then it is consistent. Inconsistent means the solution does not exist for given pair of system. Got it? Next, two equations are given. No, pair of linear equation system is given. a1x b1y plus c1 equals to 0. Second one is a2x plus b2y plus c2 equals to 0. First compare the coefficients of above equations. మనకి కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కదా, కోఎఫిషియెంట్స్ని మనం కంపేర్ చేయాలి. ఫస్ట్ వన్ a1 by a2 b1 by b2. a1 by a2 చేసి b1 by b2 చేసి a1 by a2 నాట్ ఈక్వల్స్ టు b1 by b2 వచ్చిందనుకో దెన్ వాట్ ఈస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్? మన గ్రాఫ్ ఎట్లా వస్తుంది ఆ టూ ఈక్వేషన్స్కి? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ మీన్స్ దీస్ ఈక్వేషన్ అంటే ఈ పేర్ ఆఫ్ సిస్టమ్కి, ఈ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి? యూనిక్ సొల్యూషన్. అంటే ఓన్లీ ఇట్ హ్యాస్ వన్ సొల్యూషన్. ఎప్పుడు ఇది a1 by a2 నాట్ ఈక్వల్స్ టు b1 by b2. a1 by a2 ఫస్ట్ చెక్ చేసుకోవాలి, b1 by b2. a1 by a2 b1 by b2 నాట్ ఈక్వల్స్ వచ్చిందనుకో దెన్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఈక్వేషన్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ మీన్స్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ సెకండ్ వన్ a1 by a2 ఈక్వల్స్ టు b1 by b2. a1 by a2 రేషియో b1 by b2 రేషియో ఈక్వల్గా వచ్చి నాట్ ఈక్వల్స్ టు c1 by c2. c1 by c2 అనేది నాట్ ఈక్వల్గా వచ్చిందనుకో దెన్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈజ్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ వచ్చింది అంటే సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవ్వదు అంటే ఇట్ హ్యాస్ ఇన్కన్సిస్టెంట్. హియర్ వన్ సొల్యూషన్ ఈజ్ ఎగ్జిస్ట్ మీన్స్ ఇట్ హ్యాస్ consistent. Next, third ratio a1 by a2. Find a1 by a2, b1 by b2, c1 by c2. If all the values are equal, a1 by a2 equals to b1 by b2 equals to c1 by c2, then the graphical representation of pair of system is coincident lines ఆర్ డిపెండెంట్ లైన్స్ అంటే ఒకదానిపైన ఒకటి వస్తుంది. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎట్లా వస్తుంది? మనం గ్రాఫ్ డ్రా చేస్తే ఒకదానిపైన ఒకటి వస్తుంది. దెన్ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇట్ హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. ఇక్కడ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయినాయి